వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ ఆయుష్మాన్. సో ఈ రోజు మనము నిఫ్టీ గురించి మాట్లాడుకుందాము. నెక్స్ట్ రేపటి రోజున నిఫ్టీ ఎలా ఉండబోతుంది. సో ప్రస్తుతానికి ఈ రోజు మనం డైలీ చార్ట్లో చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ మార్కెట్ క్లోజ్ అవడానికి ఇంకా 11 minutes టైం ఉంది. సో మనం అనుకున్నట్టు డౌన్ఫాల్ ట్రెండ్ మాత్రం జరుగుతుంది. ఎటువంటి ట్రెండ్లో కానీ బేరిష్నెస్ వ్యూలో కానీ చేంజెస్ లేవు. ఇంకా మార్కెట్ చాలా ఫాల్ ఎక్స్పెక్ట్ మనం ఇక్కడ చేసుకోవచ్చు. కాకపోతే జస్ట్ 1 డేలో కానీ 1 వీక్లో కానీ మొత్తం ఫాల్ అనేది ఇక్కడ మనకు క్రియేట్ కాదు. మనం చూస్తున్నట్లయితే ఎలా అయితే మనకు ఫాల్ అయ్యి మళ్ళీ కన్సోలిడేట్ చేసి మళ్ళీ ఇక్కడ ఫాల్ అయ్యి మళ్ళీ కన్సోలిడేట్ చేసి ఫాల్ అవుతుందో సేమ్ అదే ప్యాటర్న్లో ఇంకా మనకు ఫాల్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో డైలీ చార్ట్లో చూసుకుంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఒక చిన్న కన్సోలిడేషన్ దగ్గర మార్కెట్ వచ్చినట్టు మనం అనుకోవచ్చు. కానీ పెద్దగా ఇక్కడ టైం స్పెండ్ చేయకుండా మేబీ దీన్ని త్వరగానే బ్రేక్ చేసి ఇంకా కిందికి వచ్చే అవకాశాలు మాత్రం ఉన్నాయి. మేజర్ సపోర్ట్ మాత్రం ఇక్కడ ఉన్నట్టు మనం ఇక్కడ అనుకోవచ్చు. ఇక్కడ ప్రైసింగ్ మనం చూసుకుంటే ఆల్మోస్ట్ లెవెల్స్ 22,750 నుంచి 800 మధ్యలో అక్కడ మేజర్ సపోర్ట్ తీసుకొని కొన్ని రోజులు అక్కడ కన్సోలిడేషన్ చేసే ఛాన్స్ ఉందని అనుకోవచ్చు. ఈ రోజు మార్కెట్ ఎలాంటి మూవ్మెంట్ ఇచ్చింది 5 minutes చార్ట్లో ఒకసారి చూసుకుంటే ఏంటంటే ఇక్కడ మనము ఒక క్లారిటీ మనకి ఇక్కడ వస్తుంది. సో మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఒక ఫాల్ చూపించి మళ్ళీ మనకు అప్స్ అండ్ డౌన్స్ అంటే టోటల్గా క్లారిటీగా చెప్పాలి అంటే ఒక వాలటైల్ మార్కెట్. సెల్లర్కి కానీ బయర్కి కానీ ఇలాంటి మార్కెట్లు సంపాదించాలంటే కాస్త కష్టంగా ఉంటుంది. ఆ ప్రీమియమ్స్ డికే అవుతాయి తప్ప మొమెంటంలో మనం ఎగ్జిట్ అయ్యే లోపు మళ్ళీ ఆ ప్రీమియం అనేది జీరోకి అంటే ఎంతైతే పెరుగుతుందో ఒక ఫర్ ఎగ్జాంపుల్ 180లో కొన్నాము 190 అయింది అంటే ఆల్మోస్ట్ ఒక 2 secondsలోనే అది 190 నుంచి మళ్ళీ మనకు 182 183 ఇలా వచ్చేస్తుంది. సో ఇలాంటి వాలటైల్ మార్కెట్స్లో బయర్స్కి డబ్బులు సంపాదించడం కాస్త కష్టంగా ఉంటుంది. సెల్లర్స్కి మాత్రం మేబీ ప్రీమియమ్స్ డికే వల్ల ఎంతో కొంత రావచ్చు. కానీ ఇంట్రెస్టింగ్ మార్కెట్ అయితే మొత్తానికి చెప్పుకోవాలి అంటే ఈరోజు డే ట్రేడింగ్ సెషన్లో లేదు. ఇంకా రేపు మళ్ళీ మార్కెట్ మనకు ఫ్లాట్గా ఓపెన్ అయింది అంటే ఇంకా ఇక్కడ రేపటి రోజున కూడా కొద్దిగా కన్సోలిడేషన్ జరిగే ఛాన్స్ ఉంది. అంటే ఇలాంటి వాలటైల్ మార్కెట్ లేదంటే సైడ్ వేస్ మార్కెట్ ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయినా కానీ మళ్ళీ మనకు కన్సోలిడేషన్ చేసి కాస్త కిందికి వచ్చి ఇదే లెవెల్స్ దగ్గర క్లోజ్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. గ్యాప్ డౌన్ ఒకవేళ మార్కెట్ ఓపెన్ అయింది అంటే అది కూడా మనకు ఇప్పటిదాకా చూపించిన కన్సోలిడేషన్ లెవెల్ కింద ఓపెన్ అయింది అంటే ఇంకా ఫర్దర్ ఫాల్ చూడడానికి ఛాన్స్ ఉంటుంది. సో మార్కెట్ ఓపెనింగ్ని బట్టి మన స్ట్రాటజీని డిసైడ్ చేసుకోవాలి. దాంతోపాటు మీరు ఏదైతే మీ టూల్స్ మీరు వాడతారో దాని అంతా కాన్ఫిడెన్స్ పెట్టి అంటే ఒక్క ఇండికేషన్ పైన కాకుండా ఒక 3 to 4 ఇండికేషన్స్ వచ్చినప్పుడు తీసుకుంటే యాక్యురసీ పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ మీ క్యాపిటల్ కూడా సేఫ్గా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో తప్పకుండా అవన్నీ చెక్ చేసుకొని మరి డిసైడ్ చేయండి ఇన్వెస్ట్మెంట్ కానీ ట్రేడ్ కానీ చేసే ముందు. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. మళ్ళీ రేపు మార్కెట్లో ఏం జరగబోతుందని కింద కామెంట్స్లో కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.